ఇది ఒక సూది. ఇక ఇది ఖడ్గం. ఇప్పుడు మీరే చెప్పండి, మీ దృష్టి దేని మీద ఉంటుందో? ఈ రెండు వస్తువుల్లో ఏది అధిక శక్తివంతమైనది, ఏది ఎక్కువ మహత్వపూర్ణమైనది? మీరు చెప్తారు ఖడ్గమే అధిక శక్తిశాలి ఇంకా మహత్వపూర్ణమైనది అని. సరే, ఒప్పుకుంటాను, ఖడ్గం చూడటానికి భారీ రూపంలో ఉంటుంది. ఖడ్గం యుద్ధంలో మీకు విజయాన్ని ప్రసాదిస్తుంది, శత్రువులను నాశనం చేస్తుంది. కానీ ఖడ్గంతో మీరు ఎప్పుడైనా వస్త్రాలను కుట్టగలరా? మీ పాదానికి ముళ్ళు గుచ్చుకుంటే గనక మీరు దానిని ఖడ్గంతో సరిచేయగలరా? మీరప్పుడు ఖచ్చితంగా సూదిని ఉపయోగించి తీరాల్సి ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఖడ్గాన్ని పొందిన తర్వాత మీరు ఈ విధంగా ఈ సూదిని పడేయటం సరైనది అంటారా? అదే విధంగా జీవితంలో సంపన్నులైన మిత్రులను పొందిన తర్వాత మీకున్న ఆ మిత్రులను వదిలిపెట్టేస్తారా? ఎవరైతే సంపన్నులు కారో, ఎవరైతే దరిద్రులో. ఎందుకంటే వారు మీతో పాటు అప్పుడు ఉన్నారు ఎప్పుడైతే మీ దగ్గర ఏమీ లేదో. ఇంకా అవసరం వచ్చినప్పుడు అంటే వారే మీకు సహాయం చేశారు, సంపన్న మిత్రులు కాదు. అందువల్ల ఎవరినైనా ప్రేమించాలి అంటే వారి పట్ల నమ్మకాన్ని కలిగి ఉండాలి. మనసు ఆనందంతో చెప్తుంది, రాధాకృష్ణ.